రైతు రుణమాఫీపై అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. చిన్న టెక్నికల్ సమస్యలున్నా వాటిని పరిష్కరిస్తామన్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు వారి తరపున రైతులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామన్నారు జగ్గారెడ్డి. రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉండడం బీఆర్ఎస్ నాయకులు సహించలేకపోతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. 2,50,000 రుణం తీసుకున్నాడు. అయితే ఈ 2,50,000 అనేది లోను ఆన్లైన్లో ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది. మనం చేసేది 2 లక్షల రూపాయల మాఫీ. ఈ 2,50,000 ఉండేసరికి అతనికి 2 లక్షల రూపాయలు దాంట్లో ఆ డాటాలో అక్కడ 2 లక్షలే 2,50,000 కనబడుతుంది. కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ ఆగిపోతుంది. విన్నారా? అది ఎక్కడ ఆ సిస్టంలో ఆగిపోతుందంట. ఇది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఎవరైతే 2,50,000, 2,10,000, 2,05,000 ఎవరికైతే రైతుకు ఉంటుందో వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళి వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఈ 2,05,000 నుంచి 2,50,000 ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మా దాంట్లో నుంచి ఆ 5,000 కట్ చేసి, ఇప్పుడు 2,05,000 ఉందనుకో రైతుకి, ఒక అప్లికేషన్ ఇవ్వాలి కన్సల్ట్ అధికారికో బ్యాంకు వాళ్ళకు. ఏమని, ఈ 2,05,000 నుంచి మాకు 2 లక్షలు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాఫీ చేసింది కాబట్టి ఇందులో నుంచి మీరు 5,000 పట్టుకుంటే ఎంత ఉంటుందిగా, పట్టుకొని 1,90,000 ఉంటుంది అంతే కదా. మళ్ళీ 5,05,000 అట్లే ఉంటుంది. ఇక 5,000 ఇందులోనే పట్టుకొని మాఫీ చేస్తే 195 అయిపోతుంది. 5 అట్లుంటుంది. 5 మళ్ళీ నెక్స్ట్కి వస్తుంది నీకు. అది ఇక క్లియర్ అట్లా అన్నారు కదా. ఇది ఆన్లైన్ సిస్టమే కదా అంతా. బ్యాంకర్సు సంబంధిత అధికారుల దగ్గర పోయి వీళ్ళు ఆ గ్రీవెన్స్ పెట్టాం కదా, ఆడ పెట్టుకోవడంతో ఏదైతే మా 5,000 తీసేసి కట్ చేసి మిగతా అమౌంట్ మాఫీ చేయండి అని అంటే ఈజీగా అయిపోతుంది. అది ఇప్పుడు ఆ ఇబ్బంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ పరంగా మేము చేస్తున్నాము. ఈ చేస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ గందరగోళం చేస్తున్నది. అసలు 10 ఏళ్ళ దిక్కే లేదు అడిగేటోడు రైతులని. ఈడ మేము కరెక్ట్గా పనిచేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు బదలాము. ఒకరో ఇద్దరో బీఆర్ఎస్కు అభిమాన రైతు ఉంటాడు కదా. ఎక్కడో ఇప్పుడు 10 ఏళ్ళు గవర్నమెంట్ పాలనలో ఎక్కడో దగ్గర బీఆర్ఎస్ పార్టీ వర్కర్ ఒక రైతు ఉంటాడు కదా. ఆ రైతు ఇదంతా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు మాకు. ఒరిజినల్ రైతులు ఎవరు చేస్తలే. ఆ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వెంబడి, హరీష్ రావు వెంబడి తిరిగి ఒక రైతు ఉంటాడు కదా, మెంబర్షిప్ అయిన రైతు ఉంటాడు కదా. ఆ రైతు క్రియేట్ చేస్తున్న ప్రాబ్లం ఇది. జనరల్ రైతులు, సామాన్య రైతులు ఇది చేస్తలే. ఎవరి పనులు చేసుకుంటున్నారు రైతులు.